ఈ వారం కూడా నిఫ్టీ ఒక టైట్ జోన్ లోనే స్టక్ అయిపోయింది. పెద్దగా మార్కెట్ మూమెంటం కనిపించట్లేదు. గట్టిగా 0.3% అనుకుంటా. స్మాల్ క్యాప్ లో మూమెంటం లేదు, మిడ్ క్యాప్ లో మూమెంటం లేదు, లార్జ్ క్యాప్ లో మూమెంటం లేదు. ఒక టైట్ జోన్ లో ఇరుక్కుపోయింది. అసలు నెక్స్ట్ వీక్ మనకి మార్కెట్ లో ఉండేటువంటి ఆ మేజర్ న్యూస్ ఏంటి, ఈ వీకెండ్ మనం గమనించాల్సినటువంటి న్యూస్ ఏంటి, దాన్ని బట్టి మనకి మండే మార్కెట్ రియాక్షన్ అనేది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో వాటన్నిటికి సంబంధించి ఒక చిన్నపాటి అనాలిసిస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, నేను మీ రేవంత్ చలమల, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ NISM సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. ఈ వారం మార్కెట్ చాలా టైట్ జోన్ లో ఇరుక్కుపోయింది. దాదాపుగా ఏప్రిల్ 13లో అనుకుంటా మనకు ఆ తారీఖున 23,300 ఏదో బ్రేక్ అయింది. నిఫ్టీ అప్ సైడ్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి బ్రేక్ అయింది. ఇక అక్కడి నుంచి ఒక జోన్ లోనే ఇరుక్కుపోయింది. ఒక టైట్ బాక్స్, అప్ సైడ్ వెళ్తేనేమో 23,800, డౌన్ సైడ్ వస్తేనేమో 23,300. ఈ జోన్ లో గట్టిగా ఇరుక్కుపోయి మార్కెట్ అక్కడే కన్సాలిడేట్ అవుతుంది. ఎటువైపుగా మూమెంటం లేదు. మేబీ మార్కెట్ కి ఏదో ఒక న్యూస్ కావాలి. ఆ న్యూస్ డెఫినెట్ గా మనకు తెలిసిందే, ఇరాన్ రిలేటెడ్ పీస్ టాక్స్ కంప్లీట్ అవ్వాలి. యుఎస్ అండ్ ఇరాన్ ఈ పీస్ టాక్స్ కంక్లూడ్ అయితే చేయాలి. ఈ పీస్ టాక్స్ నిజంగానే కంక్లూడ్ అవుతాయా లేదా, మనకి రోజుకు ఒక కొత్త న్యూస్. నిన్న మార్కెట్ కొద్దిగా పాజిటివ్ గా రియాక్ట్ అయిన ప్రయత్నం చేసినప్పటికీ మనకి అమెరికాకు సంబంధించిన ట్రంప్ గారి మాటల మీద నమ్మకం లేకపోవటం ఏమో కానీ మన మార్కెట్ మాత్రం ఆ బాక్స్ ని బ్రేక్ చేసి పైకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లే. ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. ఇరాన్ పీస్ టాక్స్ కొలిక్కి వస్తున్నాయి. సో వాళ్ళు ఈ లోపల ఏ అతుత్సాహాన్ని ప్రదర్శించకపోతే చాలు, ఒకవేళ ప్రదర్శిస్తే మాత్రం గట్టిగా దాడి చేస్తాం. ఇప్పుడు పీస్ టాక్ కంక్లూడ్ అయ్యి మనకి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవుతుందా, లేకపోతే ఈయన చెప్పినటువంటి డిమాండ్స్ ఇంకా క్లియర్ గా అవ్వలేదు కాబట్టి, అంటే ఇప్పుడు డిమాండ్స్ కేవలం ఇరాన్ది కాదు కదా, యుఎస్ ఇస్ ఆల్సో హ్యావింగ్ ఎ డిమాండ్. సో వాళ్ళ డిమాండ్స్ కూడా వీళ్ళు ఒప్పుకోకపోతే ఇరాన్ మళ్ళీ యుద్ధం చేస్తాడా, ఇక్కడ ఏం చేస్తాడో తెలియట్లేదు. ఒకవైపు ఏమో ఇరాన్ కి సంబంధించిన సుప్రీం లీడర్ ఈ యురేనియం మెటీరియల్ ఏదైతే న్యూక్లియర్ కి సంబంధించినటువంటి మెటీరియల్ కంట్రోల్ అదంతా కూడా అమెరికాకి ఇవ్వమని అంటున్నారు. మన న్యూక్లియర్ కి సంబంధించిన డీల్ ఆల్మోస్ట్ చేయమని అంటున్నారు. యుద్ధం మొదలైందే అందుకు. ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించి ఎటువంటిది తేలకపోతే ఈ వీకెండ్ లో మళ్ళీ యుద్ధం కంటిన్యూ అవ్వచ్చు. లేదు, వీళ్ళిద్దరికి మధ్యలో సఖ్యత కుదిరింది అని అంటే ఈ వీకెండ్ లోనే మనకి యుద్ధం ఆగనువచ్చు. దేర్ ఆర్ టూ ప్రాబబిలిటీస్. సో బేసిక్ గా మార్కెట్ లో వాలటిలిటీ క్లియర్ గా కనపడుతుంది. ఎవ్రీ డే ఒక 200 పాయింట్స్ పైకి వెళ్తుంది, ఒక 200 పాయింట్స్ కిందకు వస్తుంది. విపరీతమైన మూమెంట్ మనకు మార్కెట్ లో కనిపిస్తుంది. హ్యూజ్ వాలటిలిటీ ఇన్ ద మార్కెట్. బట్ గుడ్ థింగ్ ఏంటి అని అంటే ఇంతటి వాలటిలిటీలో కూడా మన ఇండియా విక్స్ మాత్రం పెద్ద ఎత్తున రియాక్ట్ కావట్లేదు. 20 అయితే దాటట్లేదు. ఇప్పటి కూడా ఇవాళ కూడా 17.8 దగ్గరనే ఆగిపోయింది. సో ఇట్ వాజ్ అ గుడ్ థింగ్. అంటే మార్కెట్ ఏదో ఒక క్లారిటీని త్వరలో ఎక్స్పెక్ట్ చేయబోతోంది. అండ్ ఆ క్లారిటీ మేబీ పాజిటివ్ సైడ్ గా ఉండొచ్చేమో అని ఒక హోప్ తోటి చూస్తుందేమో. అందుకే దానికి సంబంధించి పెద్ద ఎత్తున మనకి ఇండియా విక్స్ లో కూడా వాలటిలిటీ ఇండెక్స్ అనేది పెరగట్లేదు. మార్కెట్ ఆల్మోస్ట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాన్ని డైజెస్ట్ చేసేసుకుంది. ఒక న్యూస్ అంటూ క్లారిటీ వచ్చింది అంటే పీస్ టాక్ అటో లేకపోతే ఇటా అని ఒక క్లారిటీ వస్తే ఏదో ఒక డైరెక్షన్ తీసుకుంటుంది, మార్కెట్ మళ్ళీ దాని పని చేసుకుంటది. మరి ఒకవేళ యుద్ధం జరిగితే మరి మార్కెట్ కి పెద్ద ఇంపాక్ట్ కదా అని అంటే ద ప్రాబ్లమ్ ఈస్ నాట్ విత్ ద వార్, ద ప్రాబ్లమ్ ఈస్ విత్ ద క్రూడ్ ఆయిల్. ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైజెస్ విపరీతంగా పెరగడం వల్ల మనం ఈ డాలర్ ఎక్స్చేంజ్ చేసి క్రూడ్ ఆయిల్ కొంటాం కదా, దాని వల్ల రూపీ విపరీతంగా బలహీనపడుతుంది. 96, 97 రూపాయలు విపరీతంగా బలహీనపడిపోతుంది. సో గోయింగ్ ఫర్దర్ మనకి ఇది బలహీనపడటం వల్ల ఇండియన్ ఎకానమీ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటది. సో భారత ప్రభుత్వం మీద ఇంకెక్కువ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటది. వాళ్ళు ఎక్కువ రోజులు భరించారు కాబట్టి ఆ భారాన్ని మొత్తం ప్రజల మీదకి మోపే ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు రూపీని బలపరచడం అనేది ప్రధానమైన కర్తవ్యం. రూపీని బలపరచాలి అని అంటే ఒకటి వాళ్ళు దాన్ని ఆపాలి. ఇది మన వల్ల కాదు. యుద్ధం ఆపడం మన చేతుల్లో లేదు. కానీ మన చేతుల్లో ఉన్న పని ఏంటి, భారతదేశానికి FIIs కి సంబంధించినటువంటి అవుట్ ఫ్లోస్ ని కంట్రోల్ చేయడం. కొంతమేర ఈ రోజు గమనిస్తే, అంటే ఈ రోజు ఇన్ ద సెన్స్ మనం కొంతమేర ఈ నెల మొత్తం గమనిస్తే FIIs యొక్క సెల్లింగ్ అనేది కంపారిటివ్లీ తగ్గింది. 22వ తారీఖు గదివాల 27,000 కోట్లు మాత్రమే వాళ్ళు ఇప్పటి వరకు సెల్లింగ్ చేశారు. అండ్ అవసరమైతే మనకి ఏవైతే వడ్డీ రేట్లు RBI తగ్గిస్తుంది కదా మొన్నటిదాకా, ఇప్పుడు అవసరమైతే వడ్డీ రేట్లు పెంచి వాళ్ళు FIIs ని భారతదేశంలో పెట్టుబడులు పెట్టేలాగా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది ఎందుకు చేయాలి? వడ్డీ రేట్లు పెంచడం వల్ల మన భారం పెరుగుతుంది కదా అని అంటే అన్నిటికంటే పెద్ద భారం భారతదేశం మీద రూపీ బలహీనపడటం, దాన్ని కంట్రోల్ చేయడం కోసం. అసలు వాళ్ళు ఎందుకు వస్తారు వడ్డీ రేట్లు పెంచుతారంటే,
ఇప్పుడు బేసిక్ గా అమెరికాకి సంబంధించిన వడ్డీ రేట్లు ఒక 4.5 ఉంది, ఇండియాకి సంబంధించిన వడ్డీ రేట్లు ఒక 6.5 దగ్గర ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో ఉండదని స్ప్రెడ్ అని అంటాం. సో బేసిక్ గా ఎప్పుడైతే ఈ స్ప్రెడ్ అనేది గ్యాప్ తగ్గుకుంటూ వస్తుందో అప్పుడు భారతదేశాన్ని విడిచి డబ్బు అమెరికాకి వెళ్తుంది. ఇప్పుడు ఆ స్ప్రెడ్ చాలా తగ్గిపోయింది. ఇప్పుడు స్ప్రెడ్ ని బలవంతంగా అయినా సరే వడ్డీ రేట్లను పెంచైనా సరే ఆ స్ప్రెడ్ ని పెంచాలి అని చెప్పి ఆర్బీఐ ఒక ఆలోచన చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఇండియాలో రిస్క్ ఫ్రీ రిటర్న్ ఎక్కువ వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఎఫ్ఐఎస్ అవుట్ఫ్లో ఆగచ్చు. ఒకటి అంటే ఈక్విటీస్ అమ్మినా వాళ్ళు తీసుకెళ్లి అమెరికాలో పెట్టుబడి పెట్టకుండా ఇండియాలో బాండ్స్ లో కొనొచ్చు. లేదు ఇంకొక రకంగా అమెరికాతో కంపేర్ చేస్తే భారతదేశానికి కొద్దిగా అట్రాక్టివ్ గా ఉంటాయనే ఉద్దేశంతో కూడా ఇండియాకి తిరిగి రావచ్చు. రెండు ప్రాబబిలిటీస్ కనపడుతున్నాయి. సో బేసిక్ ఇందులో ఏది జరిగినా కానీ కొద్దిగా రూపీ అనేది బలపడటానికి అవకాశం ఉంటుంది, ప్రభుత్వం మీద భారం తగ్గడానికి అవకాశం ఉంటుంది అనే ఒక ఉద్దేశంలో ఆర్బీఐ కూడా ఇటువైపుగా పరిగణిస్తుంది. ఎస్, వడ్డీ రేట్లు పెరగటం వల్ల ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇదంతా కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. బట్ అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ అంటే మన రూపీ కొద్దిగా మనం రీసెంట్ గా చూస్తున్నాం ఏషియాలోనే వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ మన ఇండియన్ రూపీ. సో ఇప్పుడు ఆ రూపీని బలపరచాలి అని అంటే భారతదేశానికి ఇంకొక ఆప్షన్ లేదు, వడ్డీ రేట్లు పెంచైనా సరే వాళ్ళ స్టాండ్స్ అయితే తీసుకుంటారు. ఇప్పుడు గోల్డ్ విషయంలో మనం గమనిస్తే గోల్డ్ మొన్న పెంచినటువంటి ట్యాక్స్ తర్వాత ఒక సడన్ జంప్ వచ్చినట్టుగా కనిపించింది. కానీ రియల్ గోల్డ్ వాల్యూ పెరుగుతుందంట మార్కెట్ లో ఆ కండిషన్ కాదు. బేసిక్ గా మనకి రూపీ బాగా బలహీనపడటం వల్ల గోల్డ్ మన ఇండియాలో కొద్దిగా స్టేబుల్ గా ఉన్నట్టుగా కనబడుతుంది, కానీ గ్లోబల్ మార్కెట్స్ లో గోల్డ్ మాత్రం బలంగా లేదు. సో బేసిక్ ఇప్పుడు ఆల్రెడీ వడ్డీ రేట్లు మళ్ళీ అమెరికాలో కూడా పెంచచ్చేమో అని కూడా అంచనాలు ఉన్నాయి. ఒకవేళ అమెరికాలో కూడా వడ్డీ రేట్లు పెంచచ్చు అని ఒక విషయం కన్ఫర్మ్ అయింది అని అంటే గోల్డ్ ఇప్పుడు అప్పుడే కొంచెం అప్ సైడ్ మూవ్ అవడానికి ప్రాబిలిటీ పడిపోతుంది. ఇప్పుడు రీసెంట్ గా వచ్చినటువంటి ఫెడ్ చైర్ కూడా అదే మాట అంటున్నారు, సిచ్యువేషన్ కి అనుకూలంగా అవసరమైతే మేము వడ్డీ రేట్లను పెంచుతాము కూడా అని చెప్పి. ఇదే కనుక జరిగితే ఏమవుతుంది, గోల్డ్ కాదు డెఫినెట్ గా మంచి సంకేతం అయితే కాదు, గోల్డ్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ద సేమ్ టైం మనం గమనిస్తున్నాం ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరుగుతోంది, అమెరికాలో పెరుగుతోంది. హోల్సేల్ ఇన్ఫ్లేషన్ డేటాను మనం గమనిస్తే అటు అమెరికాలో కూడా ఎస్టిమేట్స్ కంటే ఎక్కువగా ఉన్నాయి, మన భారతదేశంలో ఏం తక్కువ కాదు, ఎస్టిమేట్స్ కంటే ఎక్కువగానే మన దగ్గర కూడా హోల్సేల్ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. దాదాపుగా భారతదేశంలో 8.5% గా మనకి హోల్సేల్ ఇన్ఫ్లేషన్ డేటా అనేది కనిపించింది. ఈ రోజు కాకపోతే రేపటికైనా ఆ హోల్సేల్ ఇన్ఫ్లేషన్ అనేది రీటైల్ ఇన్ఫ్లేషన్ లోకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు హోల్సేల్ గా ధరలు పెరిగితే ఏమవుతుంది, వాళ్ళు రేట్లు పెంచి అమ్ముతారు, అది యాక్సెస్ గా మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. నిజంగానే 8.5% కనుక ఇన్ఫ్లేషన్ వెళ్ళింది అని అంటే అది పెద్ద స్థాయిలోని ఇండియన్ ఎకానమీని దెబ్బతీయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకే ఒక మార్గం, ఆ స్టేట్ ఆఫ్ హార్మోన్స్ ఓపెన్ కావాలి. ఈ ప్రాబ్లం కేవలం భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచం అంతా ఇంక్లూడింగ్ యుద్ధం చేస్తున్నటువంటి అమెరికా కూడా అదే ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తోంది. హై ఇన్ఫ్లేషన్ వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తోంది. సో అందుకే అమెరికా కూడా ఈ విషయంలో కొద్దిగా తొందరపడే ప్రయత్నం చేస్తోంది. కాకపోతే నాట్ ఎట్ ద స్టేక్ ఆఫ్ దేర్ న్యూక్లియర్, అంటే వాళ్ళ ఇరానికి న్యూక్లియర్ పవర్ ని ఇచ్చైతే మాత్రం రిస్క్ చేయడానికి రెడీగా లేదు, కానీ హియర్ అండ్ దేర్ మాత్రం తొందరగానే కొలిక్కి వచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు. కానీ దీంతో ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ కి సంబంధించి స్టేట్ ఆఫ్ హార్మోన్స్ ఓపెన్ అయిన తర్వాత నిజంగా ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అవుతాయనంటే ఇది ఓవర్ నాట్ సాల్వ్ అయ్యేటువంటి ప్రాబ్లం అయితే డెఫినెట్ గా కాదు. ఈ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ ఏదైతే ప్రైజెస్ పెరిగాయో ఆ ప్రైజ్ నిజంగానే ఎక్కడి నుంచి అయితే పెరిగి అక్కడికి వస్తాయనంటే ఆ అవకాశాలు లేవు. దానికి గల కారణాలు ఏంటి, చాలా మటుకు ప్లాంట్స్ అని షట్ డౌన్ అయ్యాయి. గతంలో ఎట్లుండేది, వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసేవాళ్ళు, సప్లై చేసేవాళ్ళు, స్మూత్ ఫ్లో. కానీ ఇప్పుడు ఏం జరిగింది, వాళ్ళు చాలా మటుకు ప్రొడక్షన్స్ అని తగ్గిపోయినాయి, కొన్నిటి మీద దాడులు జరిగాయి. సో ఇప్పుడు వాటన్నిటిని కూడా మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. దాని యొక్క ఇంపాక్ట్ లాంగ్ టర్మ్ లో కొన్ని సంవత్సరాల పాటు కంటిన్యూ అవ్వచ్చు, 2027 వరకు కూడా పూర్తి స్థాయిలో కంటిన్యూ అవ్వచ్చు. ఇన్ఫ్లేషన్ భారం అనేది ప్రపంచం మీద అదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. దట్ డజంట్ మీన్ స్టాక్ మార్కెట్ మీద భారం పడుతుంది అనేటువంటి కండిషన్ అయితే కాదు, అదొక టెంపరీ ప్రాబ్లం గా మాత్రమే చూడాలి. అట్ ద సేమ్ టైం ఒకసారి మనం ఈ ఆప్షన్స్ కి సంబంధించిన డేటా ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ చేస్తాం కదా, ఓఏ డేటా చేస్తాం కదా. సో ఈ ఓఏ డేటా అనాలిసిస్ మనం గమనించినట్లయితే 24,000 దగ్గర విపరీతంగా కాల్ రైటర్స్ ఉన్నారు. దాని మీనింగ్ ఏంటి, మేబీ పైకి వెళ్ళినట్లయితే అక్కడ కొద్ది రెసిస్టెన్స్ వస్తుందేమో అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ రైటర్ స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు. ఇదేంటి, మనకి 26వ తారీఖు ఈ మంత్ ఎక్స్పైర్ ఏదైతే ఉందో దాని ప్రకారం కనిపిస్తున్నటువంటి డేటా. ఒకవేళ ఒక నెల పాటు డేటాను కనుక క్లబ్ చేసి చూసినా కానీ అక్కడ కూడా 24,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడుతుంది. సో దీన్ని మొత్తాన్ని క్లబ్ చేసి మనం ఏమైనా అర్థం చేసుకోవాలి, ఒకవేళ 24 దగ్గరికి వెళ్తే 24,000 దగ్గర నిఫ్టీ వెళ్తే సెల్లర్స్ యాక్టివేట్ అవ్వడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉందని. ఒకవేళ 24,000 కనుక బ్రేక్ అయితే
వాళ్ళు ఏవైతే పొజిషన్స్ ఉన్నాయో వాటిని కవర్ చేస్తారు కదా, ఆ ప్రయత్నంలో మార్కెట్ మరింత ఫాస్ట్ గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో బేసిక్ గా ఈ పొజిషన్స్ మన ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ప్రకారం కూడా ఇట్లా కూడా అనాలిసిస్ చేసుకుంటాం. సో రానున్న రోజుల్లో మార్కెట్ లో అప్ సైడ్ పొటెన్షియల్ లేదు అనడానికి లేదు, కానీ ఈ న్యూస్ అంటే క్లియర్ కానంత వరకు 24,000 రెసిస్టెంట్ గా ఉంటుంది అని చెప్పేసి మార్కెట్ ప్లేస్ ఎక్కువగా బిలీవ్ చేస్తున్నారు. సో 24,000 బ్రేక్ అయింది అని అంటే మార్కెట్ హై ప్రాబబిలిటీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుందని మార్కెట్ అనేది చాలా హైగా నమ్ముతోంది. ఎట్ ద సేమ్ టైం డౌన్ సైడ్ వచ్చేసరికి 23,000, 23,500 అంటే ఒక టైట్ జోన్ లో మార్కెట్ అయితే స్ట్రక్ అవుతుంది అనేది అయితే క్లియర్ గా కనపడుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ అనాలిసిస్ ప్రకారం. ఇది మార్కెట్ ప్లేయర్స్ యొక్క బిలీఫ్. సో గోయింగ్ ఫర్దర్ మార్కెట్ మాత్రం ఒక న్యూస్ కోసం వెయిట్ చేస్తుంది. అప్పటిదాకా ఏ డైరెక్షన్ తీసుకోవడం కూడా వాళ్ళైతే సిద్ధంగా లేరు. అట్ ద సేమ్ టైం ఒకసారి మ్యూచువల్ ఫండ్స్ యొక్క డేటా ఈ వీక్ మొత్తం ఎట్లా మారిందో గమనిస్తే సిల్వర్ కి సంబంధించి దాదాపుగా -7%, అండ్ ఓవరాల్ గా చూసినా కానీ మార్కెట్ లో పెద్ద ఎత్తున పాజిటివ్ గా క్లోజ్ అయినటువంటి మ్యూచువల్ ఫండ్స్ అంటూ ఏమీ లేవు. నేను సెగ్మెంట్ వైజ్ గా చెప్తున్నాను, పెద్ద ఎత్తున పాజిటివ్ గా మూవ్ అయినటువంటి ఏమీ లేవు. మేబీ కొద్దిగా మనకు టెక్నాలజీలో మూవ్మెంట్ ఉంది కాబట్టి ఈ సెక్టర్ పర్టికులర్ లోకి వస్తే మనకి టెక్నాలజీ రిలేటెడ్ కొద్దిగా 4% అప్ సైడ్ మూవ్ అయింది. అదే మనం మంత్లీ కేటగిరీ ప్రకారం చూసినా కానీ మనకు పెద్ద ఎత్తున పాజిటివ్ మూవ్మెంట్ అయితే మార్కెట్ లో ఎక్కడ కనిపించట్లేదు. ఈవెన్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనకు లోవర్ సైడ్ ఇంకా ట్రేడ్ అవుతున్నాయి. సో ఏదైనా బ్రేక్అవుట్ వస్తేనే డెఫినెట్ గా మ్యూచువల్ ఫండ్స్ కూడా అప్ సైడ్ అయితే మూవ్ అవుతాయి. బట్ ఓవరాల్ గా చూస్తే లాస్ట్ 1 month లో ఫార్మాసిటికల్ రిలేటెడ్ సెక్టర్ మాత్రం ఒక 9% ప్రాఫిట్ అయితే డెలివరీ చేసినట్టుగా కనబడుతుంది. ఓవరాల్ గా అంటే మంచి పాజిటివ్ రిటర్న్స్ ఏ సెగ్మెంట్ ఇచ్చింది అంటే మ్యూచువల్ ఫండ్స్ లో మనకి ఫార్మాసిటికల్ సెగ్మెంట్ అయితే ఇచ్చింది. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ రివ్యూ కూడా మనం 1 month డేటాకి సంబంధించి కూడా చేసుకున్నాము. మార్కెట్ రివ్యూ కూడా ఆల్మోస్ట్ చేసుకున్నాం, గోల్డ్ రివ్యూస్ కూడా ఆల్మోస్ట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ వీక్ రాబోయేటువంటి మార్కెట్ అప్డేట్ కోసం స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.